అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మనం ఎంత కష్టపడి సంపాదించినా నెలాఖరు వచ్చేసరికి పర్సు ఖాళీ అయిపోతుంది. చేతిలో డబ్బు నిలవదు. అనవసరమైన ఖర్చులు, అకారణంగా వచ్చే అప్పులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. నేనెంతో కష్టపడుతున్నాను. అయినా నా దగ్గర డబ్బెందుకు నిలవటం లేదు అని మీరెప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం కేవలం మన ఆదాయం తక్కువ ఉండటం మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ధనాకర్షణ శక్తి లోపించటము. మన పూర్వీకులు డబ్బులు దాచుకునే పెట్టెలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు వేసి ఉంచేవారు. ఆ పెట్టె తీయగానే ఒక అద్భుతమైన సువాసన వచ్చేది. ఆ సువాసనే సాక్షాత్తు మహాలక్ష్మిని ఆకర్షించే రహస్యము. ఈరోజు వీడియోలో మీ పర్స్ ఎప్పుడు డబ్బుతో నిండి ఉండటానికి, అప్పులు త్వరగా తీరిపోవటానికి ఒక అత్యంత సులభమైన పచ్చకర్పూరం పరిహారాన్ని గురించి తెలుసుకుందాము. చాలా మందికి అనుమానం వస్తుంది. మామూలు దేవుడి దగ్గర వెలిగించే ముద్ద కర్పూరానికి పచ్చ కర్పూరానికి తేడా ఏంటి అని. ముద్ద కర్పూరం హారతి ఇవ్వటానికి వాడతారు, కానీ పచ్చ కర్పూరం అనేది చాలా స్వచ్ఛమైనది. దీన్ని ప్రసాదాల్లో వాడతారు. తిరుపతి లడ్డూలో వచ్చే అద్భుతమైన రుచి, ఆ సువాసన ఈ పచ్చ కర్పూరానిదే. పురాణాల ప్రకారము పచ్చ కర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దాని సువాసన గాలిలో కలవగానే చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ, దరిద్రము పటాపంచలైపోతాయి. సంపదకు, స్వచ్ఛతకు పచ్చకర్పూరము ఒక గొప్ప సంకేతము. అందుకే పెద్దలు పచ్చకర్పూరాన్ని ధనాకర్షణకు ఒక దివ్య ఔషధంలా భావిస్తారు. మీ పర్సులో ఈ పచ్చకర్పూరం ఉన్నప్పుడు ఆ సువాసన మీతో ఉండి మీ మెదడునెప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది, ధనాన్ని ఆకర్షించేలా చేస్తుంది. ఇక రెండవ వస్తువు యాలకులు. సుగంధ ద్రవ్యాల మహారాణిగా పిలిచే యాలకులకు జ్యోతిష్క శాస్త్రంలో శుక్రగ్రహానికి చాలా దగ్గర సంబంధం ఉంది. శుక్రుడు అంటేనే లగ్జరీ, ఆనందము, ధన ప్రవాహము. మీరు గమనించారో లేదో, మన పూర్వకాలంలో వ్యాపారులు తమ గల్లా పెట్టెలో యాలకులు ఉంచేవారు. యాలకులు శుభానికి, ఆకర్షణకు ప్రతీకలు. ఎవరైతే పర్సులో యాలకులు ఉంచుకుంటారో వారి పట్ల ఎదుట వారికి ఒక విధమైన ఆకర్షణ, గౌరవము ఏర్పడతాయి. మీరేదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు, డబ్బులు వసూలు చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ యాలకుల సువాసన మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అవతల వ్యక్తులు మీకు అనుకూలంగా మారేలా చేస్తుంది. పచ్చకర్పూరం అనేది విష్ణు స్వరూపం అయితే యాలకులు లక్ష్మీ స్వరూపము. ఈ రెండూ కలిసిన చోట సిరి సంపదలకు ఎప్పటికీ లోటుండదు. మరి ఈ రెండు అద్భుతమైన వస్తువులతో పరిహారాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావలసింది ఒక చిన్న పచ్చకర్పూరం ముక్క, రెండవది 2 పచ్చటి యాలకులు, ఒక చిన్న ఆకుపచ్చని వస్త్రము. ఆకుపచ్చ రంగు ఎందుకంటే ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, ధన వృద్ధికి కారకుడు. మీరు శుక్రవారం రోజు ఉదయమే స్నానం చేసి దేవుడి పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత ఒక ఆకుపచ్చ వస్త్రంలో కొంచెం పచ్చకర్పూరాన్ని, 2 యాలకులను పెట్టి ఒక చిన్న మూటలాగా కట్టండి. అలా కడుతున్నప్పుడు మీ మనసులో అనవసరమైన ఆలోచనలు ఉండకూడదు. ఎవరితోనూ మాట్లాడొద్దు. ఇక్కడే మీకు నిశ్శబ్దం యొక్క శక్తి అవసరము. నిశ్శబ్దంగా మహాలక్ష్మిని తలుచుకుంటూ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ చిన్న మూటను దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని తరువాత మీ పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, డబ్బులు పెట్టుకునే చోట కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ మూటను పర్సులో పెట్టుకున్న తర్వాత పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ పరిహారం ఖచ్చితంగా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. మరి పర్సులో పెట్టిన మూటను ఎన్ని రోజులు ఉంచాలి అనే సందేహం కలుగుతుంది. సాధారణంగా పచ్చకర్పూరం గాలికి అరించుకుపోతుంది. కాబట్టి పర్సు తెరిచినప్పుడు ఆ వాసన తగ్గే వరకు, అంటే సుమారు 1 నెల రోజుల పాటు ఆ మూటను అలాగే ఉంచండి. 1 నెల తర్వాత పాత మూటను తీసి పారే నీటిలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసి మళ్ళీ శుక్రవారం రోజు కొత్త పచ్చ కర్పూరం యాలకులతో మూటగట్టి పెట్టుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక పెద్ద విషయం ఉంది. అదే ఓర్పు. పర్సులో మూట పెట్టగానే ఆకాశం నుంచి డబ్బులు రాలిపోవు. ఈ పరిహారాలు మన చుట్టూ ఉన్న నెగటివిటీని, ఆటంకాలను తొలగించి అదృష్టాన్ని మన వైపు తిప్పుతాయి. కానీ ఆర్థిక స్థిరత్వం రావాలంటే
మన వంతు ప్రయత్నాలు ఖచ్చితంగా ఉండాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవటము, సరైన ప్లానింగ్తో కష్టపడి పనిచేయటము, ఇవన్నీ ఎంతో ముఖ్యము. మీ కష్టానికి దైవిక శక్తి తోడైతే మిమ్మల్ని ఆపేవారే ఉండరు. త్వరలోనే మీ అప్పులు తీరిపోయి మీ ధన ప్రవాహం మెరుగుపడుతుంది. చూశారు కదా, లక్ష్మీ కటాక్షం పొందాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టి ఏవేవో పూజలు చేయాల్సిన పని లేదు. ఈ చిన్న సుగంధ ద్రవ్యాల రహస్యం తెలిస్తే చాలు. శుక్రవారం నుంచే అపారమైన నమ్మకంతో నిశ్శబ్దంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. మీ పర్సెప్పుడు లక్ష్మీదేవి కళతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఒక కొత్త ఆశనిచ్చాయనే నమ్ముతున్నాను. మీరు శుక్రవారము ఈ పరిహారం చేస్తున్నారా లేదా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేసి ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.